మీ చుట్టుపక్కల ఉన్న నలుగురు ఐదుగురికి మీరు నచ్చకపోవచ్చు, మీరు చేసే పనులు నచ్చకపోవచ్చు. బట్ మీకు ఇప్పటిదాకా మాట్లాడిన మీకు తెలిసిన వాళ్ళకి ఒక 100 మంది అనుకుందాం. వాళ్ళు కనీసం ఒక 10 మంది అయినా మిమ్మల్ని జెన్యూన్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. జెన్యూన్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మీరంటే నచ్చిన వాళ్ళు ఉంటారు. అలాగే మీరు ఒక 4-5 కంపెనీలకి జాబ్ కోసం అప్లై చేసి ఇంటర్వ్యూలకి వెళ్ళి రిజెక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ మీరు ఒక 100-200 కంపెనీలకి అప్లై చేసి ఉంటే జాబ్ కనీసం మీకు ఒక 10 కంపెనీల్లోనైనా ఛాన్స్ రాదా? మరీ లీస్ట్ కేస్ సినారియోలో చూసుకుంటే ఒక కంపెనీలోనైనా ఛాన్స్ వస్తుంది. నేను ఇక్కడ జాబ్ కోసమో జనాల కోసమో మాట్లాడట్లేదు. అంటే మూవ్ ఆన్ అవ్వడం, ఎక్స్ప్లోర్ చేయడం అన్నది మనం నేర్చుకోవడం వల్ల మనకి గ్రోత్ ఉంటుంది. మన లైఫ్లో ఎదుగుదలను మనం చూస్తాం అన్నమాట. ఎందుకంటే గివ్ అప్ ఇచ్చేయడం, ఆగిపోవడం, క్విట్ చేయడం అన్నది మనకేం నేర్పించదు అనమాట. మన ఎక్స్పీరియన్స్ రావాలంటే మూవ్ ఆన్ అయిపోవాలి, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. లేదు ఇదంతా టైం వేస్ట్, నాకు అంత పేషెన్స్ లేదనుకుంటే మీకు నిజంగా లేనిది పేషెన్స్ కాదు, మీకు లేనిది సెల్ఫ్ బిలీఫ్. ఎందుకంటే మనం పేషెన్స్ లేకుండానే అన్ని ఇయర్స్ మన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని స్కూలింగ్, కాలేజ్, ఎడ్యుకేషన్ టైం అంతా చాలా ఎక్కువ కదా. ఇన్ని ఇయర్స్ మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి కాదు కదా. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే మనం చదువుకుని ఉంటాం. ఇంట్లో వాళ్ళు అలాగే చదివించి ఉంటారు. నేనంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనుకుందాం. పోనీ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్న ప్రతి ఒక్కరు ఇంజనీర్ అవుతున్నారా? లేదు కదా. అదంతా వేరే సబ్జెక్టు. నేను ఏం చెప్తున్నానంటే అబండెన్స్ మైండ్ సెట్ కలిగి ఉండండి. మీ స్కిల్స్ మీద, మీకు మీ ప్యాషన్స్ మీద, మీరు చేయగలిగే వాటిపైన ఇంకా హార్డ్ వర్క్ చేయండి, ఇంకా డీప్గా వెళ్ళండి.